అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంచుకోవడానికి రీజన్ ఏంటో అని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈ అమరావతి సిటీకి దాదాపు 2200 ఏళ్ల మ్యాగ్నిఫిసెంట్ హిస్టరీ ఉంది. అమరావతిని దేవతల నివాస నగరం అని కూడా పిలుస్తారు. యాన్షియంట్ హిస్టరీ ప్రకారం అప్పట్లో దీనిని ధాన్య కటకం అని పిలిచేవాళ్ళు. మౌర్యుల కాలం నుండి దీనికి ప్రముఖ నగరంగా గుర్తింపు ఉంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు అమరావతి శాతవాహనుల రాజధానిగా ఉండేది. శాతవాహనుల కాలంలోనే అమరావతి ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ గా ఉండేది. మరీ ముఖ్యంగా రోమన్ ఎంపైర్ తో ట్రేడ్ రిలేషన్ కలిగి ఉండేది. అమరావతి అప్పట్లోనే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద బౌద్ధ విజ్ఞాన కేంద్రం. అశోక చక్రవర్తి కాలంలోనే ఇక్కడ బౌద్ధ మతానికి పునాదులు పడ్డాయి. శాతవాహనుల తర్వాత ఆంధ్ర ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వాళ్ళు బౌద్ధ విహారాలకు ఎంతో మద్దతుని ఇచ్చారు. ఇక్ష్వాకుల తర్వాత పల్లవులు, విష్ణుకుండనీయులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు మరియు విజయనగర రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇక్కడ ఉన్న అమరావతి మహాచైత్య స్తూపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దీనిని అశోకుడు నిర్మించగా శాతవాహనులు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ అమరావతి మహాచైత్య స్తూపాన్ని దీపాల దిన్నె అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపాలలో ఒకటిగా ఉంది. బౌద్ధ మతంలోని వజ్రయాన సాంప్రదాయం ప్రకారం గౌతమ బుద్ధుడు అమరావతిలోనే కాలచక్ర బోధనలు చేసేవాడని చెబుతూ నమ్ముతారు. దీనితో పాటుగా బౌద్ధ మత తత్వవేత్త అయిన ఆచార్య నాగార్జునుడు కూడా అమరావతిలోనే నివసించి తన బోధనలు సాగించారు. అమరావతికి ఇక్కడ బౌద్ధ స్తూపాల వలన ప్రపంచవ్యాప్తంగా ముందు నుంచే ఒక గుర్తింపు అనేది ఉంది. వీటితో పాటుగా అమరావతి శిల్పకళకు భారత శిల్పకళ చరిత్రలో అమరావతి శైలికి ప్రత్యేక స్థానం ఉంది. తెల్లని పాలరాతి మీద చెక్కిన ఈ శిల్పాలు ఎంతో సహజంగా కళాత్మకంగా ఉంటాయి. అమరావతి శిల్పకళా ప్రభావాన్ని శ్రీలంక మరియు సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ లో ఇప్పటికీ చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ శిల్పాలు బ్రిటిష్ మ్యూజియం అండ్ చెన్నై మ్యూజియం లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క బౌద్ధ మతమే కాదు, బౌద్ధ మతంతో పాటు హిందూ మతానికి కూడా ఇది ముఖ్య కేంద్రంగా నిలిచింది. పంచరామ క్షేత్రాలలో ఒకటైన అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఒకప్పుడు దీనిని అమరారామం అని కూడా పిలిచేవారు. ఆ క్షేత్రం పేరు మీదుగానే నగరానికి అమరావతి అని పేరు వచ్చింది. పురాణాల ప్రకారం తారకాసుడి సంహారం తర్వాత అతని గొంతులోని ఆత్మలింగం ముక్కలై 5 ప్రదేశాలలో పడింది. అందులోని మొదటి ముక్క పడిన చోటే ఈ అమరారామం. ఇక్కడ శివలింగం దాదాపు 15 అడుగులు ఎత్తు ఉంటుంది. లింగం పై భాగం తెల్లగా ఉంటుంది. లింగం ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల అర్చకులు పైకి ఒక పీఠం వేసుకుని అభిషేకం చేస్తారు. అమరావతిలో ఒకవైపు అహింసను బోధించే బౌద్ధ స్తూపం, మరోవైపు భక్తిని చాటి చెప్పే హిందూ దేవాలయం పక్కపక్కనే ఉండడం ఇక్కడ మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఇక ప్రెజెంట్ గా వస్తే అమరావతి రాజధానిగా ఎంచుకోవడానికి చరిత్రపరంగా ఒక గుర్తింపు అయితే ప్రస్తుతం అమరావతి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ గా ఉంది. అమరావతి రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ మరియు గుంటూరు మధ్యలో ఉంది. దానివల్ల ఇది రాష్ట్ర నలుమూలలైన శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉన్న ప్రజలకు దాదాపు సమాన దూరంలో ఉంటుంది. దీనితో పాటుగా ఇది కృష్ణా నది తీరాన ఉండడం వల్ల ఈ ప్రాంతంలో వాటర్ ఫెసిలిటీ ఫుల్ గా ఉంటుంది. ఇది ఒక ఆధునిక నగర నిర్మాణానికి చాలా అవసరం. అంతేకాకుండా రాజధాని నిర్మాణం కోసం వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా దాదాపు 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రక్రియగా నిలిచింది. ఈ ప్రాంతానికి సమీపంలో గన్నవరం విమానాశ్రయం, విజయవాడ రైల్వే స్టేషన్ మరియు నేషనల్ హైవేస్ ఉండడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అమరావతిని జీరో పొల్యూషన్ తో 30 to 40% గ్రీన్ ఫీల్డ్ మరియు నీటి వనరులతో కూడిన ఒక అత్యుత్తమ ప్లానెట్ సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అంతేకాకుండా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో భాగంగా అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి కమెంట్ చేయండి.